రేపు ఎన్నికలో జగన్ కనుక గెలిస్తే అట్లీస్ట్ మనం బీజేపీతో అలైన్ అయి ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది. అలైన్ కాకపోతే మనకు సేఫ్టీ ఉండదనే పాయింట్ మీద చాలా చాలా గట్టిగా లాబింగ్ చేస్తున్నారు. అది సక్సెస్ కాకుండా ఉండటానికి ఈక్వల్ లాబింగ్ వైఎస్ జగన్ కూడా చేస్తున్నాడు. సో ఫైనల్ డెసిషను ఈ ఆఫర్స్ ఎట్లా ఉంటాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదో వాళ్ళకి 10 సీట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఏదో 4-5 ఇవ్వడానికి రెడీగా ఉన్నారని రూమర్స్ ఇవన్నీ మనకు తెలియవు. మోర్ దాన్ దిస్ జగన్ ఏం ఆఫర్ చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఒకవేళ జగనే గనక ఎలక్షన్స్ అయిన తర్వాత నా పార్టీని డిజాల్వ్ చేసి బీజేపీలో కలుపుతాననేటటువంటి ప్రామిస్ ఏదైనా బీజేపీ హైకమాండ్కి ఇచ్చాడనుకో పోతుండకపోవచ్చు. అది పాసిబిలిటీ కూడా. మనకి ఇవన్నీ ముందుగా తెలియవు. బట్ అటువంటిది ఏదైనా జరిగిందనుకో తప్పకుండా ఇండిపెండెంట్గా పోవటానికి ప్రయత్నం చేస్తాం.